హాయ్ గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే, ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ ఎక్సర్సైజ్ 5.2 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్ మొత్తం చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. అలాగే ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి డీటెయిల్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ప్రాబ్లం వెళ్ళిపోదాం. 7th క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 22 టర్మ్స్ ఆఫ్ an AP in which d equal to 7 and 22 టర్మ్ ఈజ్ 149. ఇక్కడ చూడండి, ఫైండ్ దా. ఇక్కడ చూడండి, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి గైస్. మెయిన్ పాయింట్ క్వశ్చన్ గానీ అర్థమైందా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా క్లారిటీగా వినండి. ఫస్ట్ వినడం ప్రాక్టీస్ చేయండి. ఓకే, పర్ఫెక్ట్ గా వినడం, స్కిప్ చేయకుండా వినండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. వినండి, ఖచ్చితంగా వినండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఫైండ్ దా ఏంది కనుక్కోవాలి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 22 టర్మ్స్. ఎన్ని టర్మ్స్ కి సమ్ కనుక్కోవాలి? 22 టర్మ్స్ కి. అంటే ఎన్ని ఎంత మనకి ఇక్కడ 22 టర్మ్స్ కదా, అర్థమవుతుందా? అంటే సమ్ చేయాలి దేనికి? 22 టర్మ్స్ కి. ఇక్కడ వరకు అయిపోయింది. 22 టర్మ్స్ కి సమ్ చేయాలి, అది ఏపీనే. ఓకే, ఇన్ విచ్ డి ఈక్వల్ టు 7. కండిషన్ ఏంది ఇక్కడ? డి ఎంత? 7 అనమాట. అంటే డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్. అండ్ 22 టర్మ్ ఈజ్ 149. మళ్ళీ ఇక్కడ చూడండి, ఏ 22 అంటే 22 టర్మ్ ఎంత ఉంది? 149 ఉంది. ఓకే, అర్థమవుతుందా? ఎన్ని టర్మ్స్ కి మనము సమ్ కనుక్కోవాలా? ఎస్ అని కనుక్కోవాలా. దీనికి 22 టర్మ్స్ కి సమ్ కనుక్కోవాలా. డిస్టెన్స్ ఏంది? 7. మళ్ళీ ఇంకో హింట్ ఏంది? ఏ 22 టర్మ్ ఎంత? 149. మనం ఇప్పుడు ఏంది ఫార్ములా సమ్ కనుక్కోనికే? ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 a ప్లస్ ఏఎన్. ఈ ఫార్ములా వాడచ్చు. ఎందుకు ఈ ఫార్ములా వాడచ్చు అంటే, ఇక్కడ డి లేదు కదా, నువ్వు మరి ఇక్కడ డి వాల్యూ ఉంది, మనం ఈ ఫార్ములా సరిపోతుంది అంటే ఖచ్చితంగా సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇంకో ఫార్ములా అంటే ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 a ప్లస్ n-1 ఇంటూ డి. ఇక్కడ ఫార్ములా కూడా వాడచ్చు. ఈ ఫార్ములా ఎలా వాడాలంటే, మనకి నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని? 22. ఏ ఎంత కనుక్కుందాం. డి ఎంత? 7. ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, కానీ సింపుల్ గా ఉంటుంది. ఎలాగో చూడండి మీరే. ఓకే, ఇక్కడ బాగా చూడండి. ఇప్పుడు మనం 22 టర్మ్స్ కి సమ్ కనుక్కోవాలి. ఓకే, ఈ ఫార్ములాతో సొల్యూషన్ గివెన్ ద n ఈక్వల్ టు 22, d ఈక్వల్ టు 7, ఏ 22 ఈక్వల్ టు 149. ఓకే, ఇక్కడ బాగా చూడండి, మనకి ఏం కావాలి ఇప్పుడు? సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కొని ఏఎన్ ఉంది. ఏఎన్ దీన్ని అనుకోవాలి. ఏఎన్ దాన్ని ఎందుకు అనుకోవాలంటే, ఎన్ని టర్మ్స్ కి? 22 టర్మ్స్ కి. ఇది 22 టర్మ్ ఎంత? 149. అర్థమవుతుందా? అంటే ఏఎన్ ఆన్సర్ ఎంత? 149. ఏ కనుక్కుందాం. ఎన్ ఎంత? 22. ఇప్పుడు 22 టర్మ్ ఎంత? 149. ఈ 149 ని మనం ఏమని రాయొచ్చు? 149. 22 టర్మ్ ఎంత? 149. 22 టర్మ్ ఏంది? ఫార్ములా ఏంది మనకి? 22 టర్మ్ ఏ ప్లస్ 21d. ఏ ప్లస్ 21d ఈక్వల్ టు 149. అర్థమవుతుందా? ఇవన్నీ ఇంట్రడక్షన్ క్లాస్ లో ఉంటాయి. ఏ 22 ఫార్మ్ ఏంది? ఏ ప్లస్ 21d 149. మనకి డి వాల్యూ ఎంత వచ్చింది? 7 కదా. అంటే సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఏ వస్తుంది. 21 7 ఈక్వల్ టు 149. ఇక్కడ చూడండి, డి వాల్యూ ఎంత? 7. ఓకే, ఏ ప్లస్ 7 1 జా 7, 7 2 జా 14 ఈక్వల్ టు 149. ఇంటూ చేసినాం, 21 ఇంటూ 7 చేస్తే 149. ఓకే, మనకి ఇప్పుడు ఏ కావాలి. ఇది ప్లస్ చేస్తుంది, అవతల పోతే ఏమవుతుంది? మైనస్. అంటే ఏ ఈక్వల్ టు 149 మైనస్ 147 కదా. ఇక్కడ చూడండి, ఇది ప్లస్ చేస్తుంది, అవతల పోతే మైనస్. అంటే ఏ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 49 లో కల్లా 7, 149 లో కల్లా 147 తీసేసి ఎంత? 2. ఓకే, ఆన్సర్ ఎంత వచ్చింది? 2. మనం ఏం కనుక్కోవాలా? 22 టర్మ్స్ కి 22 టర్మ్స్ కి సమ్ కనుక్కోవాలి. 22 సమ్ కనుక్కోనికి ఎస్ఎన్ ఫార్మ్ అయింది n/2 a ప్లస్ ఏఎన్. ఓకే, ఇక్కడ చూడండి, ఎన్ ఎంత మనకు వచ్చింది? 22 టర్మ్స్ కి సమ్ కనుక్కోవాలి కాబట్టి 22/2. ఏ ఎంత మనకి? 2 వచ్చింది. అంటే 2 ప్లస్ ఏఎన్ అంటే ఇక్కడ చూడండి, ఏఎన్ అంటే ఇప్పుడు ఎన్ ఏంది మనకి? 22. అంటే ఏ 22 ఆన్సర్ మొత్తం ఎంత? 149. అంటే ఇప్పుడు ఏఎన్ బదులు 149 రాయొచ్చు కదా, ఖచ్చితంగా రాయొచ్చు. 149. ఇక్కడ చూడండి, సింపుల్ గా ఇక్కడ చూడండి, 22/2 149 ఇంటూ 2 ఎంత వస్తుంది? 149 ప్లస్ 2 ఎంత? 151 కదా. 2 1 జా 2 11 జా 11 ఇంటూ 151. అంటే ఇప్పుడు ఏం చేయాలి? 11 తో ఇంటూ చేయాలి. 151 ఇంటూ 11. 1 తో ప్రతి ఒక్క దాన్ని ఇంటూ చేస్తే అదే వస్తుంది. ఓకే, మళ్ళా అదే వస్తుంది, తెలుసు కదా బా ఇంటూలు. ఓకే, 5 6 6 1 ఎంత వచ్చింది? 1661.
ఇక్కడ చూడండి అంటే 22 టర్మ్స్ సమ్ ఎంత ఇప్పుడు 1661 అనమాట. అంటే 22 టర్మ్స్ సమ్ మొత్తం ఎంత 1661 అనమాట. ఓకే నోట్ డౌన్. ఓకే ఎయిత్ ప్రాబ్లం బాగా వినండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 51 టర్మ్స్ ఆఫ్ an AP whose second and third terms are 14 and 18 respectively. ఇక్కడ చూడండి ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 51 టర్మ్స్ అంటే ఇక్కడ ఏంది క్వశ్చన్ 51 టర్మ్స్ కి మనం సమ్ కనుక్కోవాలి. ఇదే కదా 51 టర్మ్స్ కి మనం ఏం కనుక్కోవాలి సమ్ కనుక్కోవాలి. అంటే S51 కి మనం సమ్ కనుక్కోవాలి. ఓకే ఇది కండిషన్ ఆఫ్ మనకి ఏంటంటే హింట్ అలా కనుక్కోవడానికి సెకండ్ అండ్ థర్డ్ టర్మ్ 14 and 18. ఇక్కడ చూడండి సెకండ్ ఏంది 14 అంటే ఫస్ట్ మనకి ఇక్కడ సెకండ్ అనే పదం అన్నారు కాబట్టి ఇక్కడ ఏం పదం ఉంది ఫస్ట్ నంబర్ 14 ఉంది తర్వాతనే 18 వచ్చింది అంటే సెకండ్ అంటే 14 అంటే ఏంది ఇక్కడ A2. ఇక్కడ చూడండి సెకండ్ అండ్ థర్డ్ టర్మ్ అంటే సెకండ్ టర్మ్ 14 థర్డ్ టర్మ్ 18. ఓకే ఇది హింట్ రెస్పెక్టివ్లీ. ఇప్పుడు మనం ఈ రెండు బేస్ చేసుకొని ఈ సమ్ కనుక్కోవాలి. ఓకే దీనికి సమ్ కనుక్కోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ వాడే ఫార్ములా ఏంది n/2 2a ప్లస్ n-1 ఇంటూ d కదా. ఎందుకు ఈ ఫార్ములా వాడుతున్నానంటే ఇక్కడ మనకి an ఇవ్వలేదు కాబట్టి అర్థమవుతుందా. మనకి ఇక్కడ ఏంటి an అనేది ఇవ్వలేదు. మనం an ఇవ్వకపోతే ఈ ఫార్ములా వాడాలి. ఒకవేళ మనకి an ఎంత టర్మ్ ఇచ్చారంటే మనం ఖచ్చితంగా ఈ ఫార్ములా వాడడం బెటర్. n/2 a ప్లస్ an ఈ ఫార్ములా వాడడం చాలా బెటర్ అనమాట. an ఉన్నప్పుడు మాత్రమే. an లేదు అంటే నువ్వు ఖచ్చితంగా ఈ ఫార్ములా వాడాల్సింది. ఇది రెండు సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక ఫార్ములానే మనం క్యాలిక్యులేషన్ చేసుకొని ఇలా చేయడం జరుగుతుంది అనమాట. ఓకే అర్థమవుతుందా. ఓకే అంటే ఇప్పుడు మనం ఈ ఫార్ములా వాడాలి. ఈ ఫార్ములా వాడాలంటే మనకి ఏం కావాలా ఎన్ కావాలి. ఆ ఎన్ ఆల్రెడీ వచ్చేసి ఎన్ని టర్మ్స్ కి 51 టర్మ్స్ కి ఏ కావాలి డి కావాలి. ఇంకా అంటే ఈ రెండు బేసిక్ తో ఏని డిని కనుక్కోవాలి. ఎలాగనో చూడండి ఇప్పుడు సొల్యూషన్ అర్థమవుతుందా. 51 టర్మ్స్ కి మనం ఇప్పుడు సమ్ కనుక్కోవాలి. 51 టర్మ్స్ కి సమ్ కనుక్కోవాలంటే మనకి 51 టర్మ్స్ వచ్చేసింది ఏ డి కావాలి. ఈ రెండు కండిషన్లతో మనం ఇప్పుడు ఏ డి కనుక్కోవాలి. ఆ రెండు కనుక్కొని 51 టర్మ్స్ లకి సమ్ సబ్స్టిట్యూషన్ చేస్తాం అనమాట. అప్పుడు మనకి సమ్ ఆఫ్ 51 టర్మ్స్ ఆన్సర్ వస్తుంది. గివెన్ దా ఇక్కడ చూడండి n ఈక్వల్ టు 51 టర్మ్స్ కదా. n ఎంత 51 టర్మ్స్ కి మనకి. ఓకే సెకండ్ ఎంత ఆన్సర్ A2 ఈక్వల్ టు 14 A3 ఈక్వల్ టు మనం ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్స్ ఇక్కడ సెకండ్ థర్డ్ అంటే మళ్ళీ ఇక్కడ ఒకటి అంటే మీకు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మనం ఫస్ట్ ఏ పదం అయితే వాడిన తర్వాత ఫస్ట్ ఏ నంబర్ వస్తుందో దానికి సంబంధించింది. తర్వాత థర్డ్ ది సెకండ్ నంబర్ కి సంబంధించింది. ఓకే A3 మొత్తం ఆన్సర్ ఎంత ఇక్కడ. ఓకే ఇప్పుడు ఈ ఫార్ములా చూడండి A2 ఈక్వల్ టు 14. A2 ఫార్ములా ఏంది మనకి A ప్లస్ డి కదా. ఇవన్నీ ఇంట్రడక్షన్ క్లాస్ లో ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇంట్రడక్షన్ క్లాస్ వాచ్ చేయండి. ఓకే A2 ఫార్ములా ఏంది A ప్లస్ డి మొత్తం ఆన్సర్ ఎంత 14 ఈక్వేషన్ నంబర్ 1. A3 ఆన్సర్ ఏంది A3 ఈక్వల్ టు 18. A3 ఫార్ములా ఏంది A ప్లస్ 2d ఈక్వల్ టు 18 ఈక్వేషన్ నంబర్ 2. ఓకే అర్థమవుతుందా. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం లెక్క చేయాలి. నేను ఎలిమినేషన్ మెథడ్ చేయొచ్చు సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయొచ్చు చాలా రకాలుగా చేయొచ్చు. దీన్ని నేను సింపుల్ గా A2 మైనస్ A1 తీసేస్తాను. ఓకే అంటే పెద్ద నంబర్ల నుంచి చిన్న నంబర్ తీసేస్తాను. A2 మైనస్ ఈక్వేషన్ 1 2 మైనస్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 ఏముంది నాకు బాగా చూడండి A ప్లస్ 2d ఈక్వేషన్ 2 A ప్లస్ 2d మైనస్ ఈక్వేషన్ 1 ఏముంది A ప్లస్ డి. ఓకే ఈక్వల్ టు దాని ఆన్సర్ ఇప్పుడు మొత్తం 18 మైనస్ 14 అర్థమవుతుందా. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఇది మైనస్ ఈక్వేషన్ 1 ఇది అనమాట. మొత్తం ఆన్సర్ 14 మైనస్ 18. ఇక్కడ చూడండి ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సల్. ఓకే ఇంకా ఏం మిగిలింది 2d ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఇప్పుడు మైనస్ ఇక్కడ ఉంది కదా అంటే మైనస్ ఏ కి సంబంధము డి కి సంబంధం అంటే ప్లస్ ఇంటూ మైనస్ డి ఈక్వల్ టు 18 లో కల్లా 14 పోతే ఎంత 4 18 లో కల్లా 14 పోతే ఎంత 4. ఇక్కడ చూడండి 2d లో కల్లా ఒక డి పోతే ఇక్కడ 2 డీలు ఉన్నాయి 2d లో కల్లా ఒక డి పోతే ఒక డి మిగిలింది. ఓకే అంటే డి ఈక్వల్ టు 4. ఓకే అర్థమవుతుందా. డి ఈక్వల్ టు ఎంత వచ్చింది 4. ఇంకా మనకి ఏం కావాలా డి కూడా వచ్చేసింది. ఇంకేం కావాలి మనకి ఏ కావాలంటే మనము ఈ డి వాల్యూని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇక్కడ చూడండి సబ్స్టిట్యూట్ ఇక్కడ నుంచి
సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 4 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది మనకి a ప్లస్ డి ఈక్వల్ టు 14 కదా. సబ్స్టిట్యూషన్ చేద్దాం. d ఎంత 4 అంటే a ప్లస్ 4 ఈక్వల్ టు 14. బాగా వినండి, మనకి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను నేను. ఓకే, d వాల్యూ నాకు ఎంత వచ్చింది 4 వచ్చింది కాబట్టి 4 సబ్స్టిట్యూషన్ చేసిన. ఇది ప్లస్ 4, ఇప్పుడు అవతల పోతే -4 అవుతుంది. ఎందుకు ఇదంతా ఏ అనుకుంటాం మనము 14 - 4 అంటే a ఈక్వల్ టు 14 లో కల్లా 4 పోతే ఎంత 10 అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది 10 వచ్చింది. ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ టర్మ్స్ మనకి ఇప్పుడు 51 టర్మ్స్ కి సమ్ ఈజీగా కనుక్కోవచ్చు. ఎలాగనో వినండి, n ఎంత 51, a ఎంత 10, d ఎంత 4, ఇలా అన్ని టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా 51 టర్మ్స్ కి ఆన్సర్ కనుక్కోవచ్చు. ఓకే, ఓకే ఫార్ములా రాద్దాం. ఏంది ఫార్ములా s 51 టర్మ్స్ కి కనుక్కోవాలి కాబట్టి 51 టర్మ్స్ కి n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఓకే, ఎన్ని టర్మ్స్ కి 51 టర్మ్స్ కి అంటే ఎన్ని వాల్యూ ఎంత 51 ఈక్వల్ టు n ఎంత 51/2. ఇక్కడ చూడండి n వాల్యూ ఎంత నాకు 51 కదా 51. ఇగో ఇక్కడ చూడండి n వాల్యూ 51 టర్మ్స్ కి ఏందా 51 టర్మ్స్ కి మనం ఇప్పుడు సమ్ కనుక్కోవాలి. ఓకే, 2 a ఎంత వచ్చింది మనకి 10 కదా 10 సబ్స్టిట్యూషన్ చేస్తాను ప్లస్ n ఎంత 51 -1 d ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది 4 సబ్స్టిట్యూషన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది సమ్ ఆఫ్ 51 టర్మ్స్ ఆన్సర్ వస్తుంది 51/2 2 10 జా 20 ప్లస్ 51 లో కల్లా 1 పోతే 50 4 ఇంటూ 4 బాగా చూడండి 10 2 జా 20 ప్లస్ 51 లో కల్లా 1 పోతే 50 ఇంటూ 4 మిగతా అలాగనే ఉంది. ఓకే, 51/2 ఇక్కడ చూడండి 20 ప్లస్ 15 4 జా 4 0 జా 0 4 5 జా 20 200 అయిపోయింది. ఓకే, 51/2 ఇంటూ ఇక్కడ 200 ఒక 20 ఏమవుతుంది 220 కలిపినాను అనమాట 220. ఓకే, 51/2 ఇక్కడ చూడండి ఈ రెండు కలిపినాను 2 1 జా క్యాన్సిల్ చేస్తున్నాను అంటే 220లో సగం చేస్తున్నాను ఎంత 2 1 జా 0 కాబట్టి 0 అంటే మొత్తం ఆన్సర్ ఎంత వస్తుంది 51 ఇంటూ 110 అనమాట 110. ఓకే, ఇప్పుడు ఏంది రెండు ఇంటూ చేస్తే మనకి ఏమొస్తుంది 51 టర్మ్స్ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇంటూ చేద్దాం 110 ఇంటూ 51 1 0 జా 0 1 1 జా 1 1 1 జా 1 ఇంటూ 5 5 0 జా 0 5 1 జా 5 5 1 జా 5 0 1 6 5 ఎంత వచ్చింది 5610 అనమాట. అంటే మొత్తం 51 టర్మ్స్ కి ఆన్సర్ ఎంత 5610. ఓకే గైస్, నోట్ డౌన్. ఓకే, స్కిప్ చేయకుండా వినండి పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఓకే, నోట్ డౌన్. ఓకే, 9th ప్రాబ్లం is the sum of the first 7 terms of an AP is 49 and that of 17 terms is 289. Find the sum of the first n terms. ఇక్కడ చూడండి ఇది కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లం, ఎగ్జామ్ కూడా ఇంపార్టెంట్ చెప్పొచ్చు. ఓకే, ఇంపార్టెంట్ చూడండి. ఓకే, ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ బాగా వినండి, క్వశ్చన్ బాగా అర్థమైంది చాలా ఈజీగా ఉంటుంది కానీ లెంతీ ప్రాసెస్ అంటే లెక్క అనేది పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 7 టర్మ్స్ ఆఫ్ an AP 7 టర్మ్స్ సమ్ చేస్తే 49. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. అంటే ఏంది ఇక్కడ ఎస్ ఎన్ని టర్మ్స్ కి 7 టర్మ్స్ మొత్తం సమ్ చేస్తే 49 ఇది ఫస్ట్ కండిషన్. అండ్ దట్ ఆఫ్ ది 17 టర్మ్స్ ఈస్ 289. బాగా వినండి, మళ్ళా 17 టర్మ్స్ సమ్ చేస్తే 289. ఇది 289. ఫైండ్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్ ఫస్ట్ n టర్మ్స్ అంటే ఏపీ కదా ఇది మనకి హింట్ అనమాట. బాగా వినండి, ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఇంటే కదా లెక్క మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇది మనకి 2 కండిషన్స్ ఇచ్చినారు, అది ఏపీ. ఓకే, బాగా వినండి, అది ఏపీ. ఆ ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అన్నిటికీ సమ్ము కనుక్కోవాలనేది క్వశ్చన్. ఇక్కడ అర్థమవుతుందా, మనకి 2 కండిషన్ ఇచ్చినారు కదా, ఆ 2 కండిషన్లతో మనం ఏపీ తయారు చేసుకోవాలి. ఏపీ ఆ ఏపీ మొత్తాన్ని సమ్ చేస్తే ఆన్సర్ ఎంత, ఇగో ఇదే. ఓకే, సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్, అందులో ఎన్ని టర్మ్లు ఉన్నాయో అంటే ఆ ఏపీలోని ఈ 2 కండిషన్లతో మనం ఏపీ తయారు చేసుకొని అన్నిటికీ మనం సమ్ము కనుక్కోవాలి. ఈ సమ్ము కనుక్కొని మనకు ఫార్ములా ఏం చేస్తుంది ఈక్వల్ టు
n/2 a ప్లస్ n-1 ఇంటూ డి. ఓకే, ఇక్కడ మనకి ఏ ఇవ్వలేదు, ఎన్ ఇవ్వలేదు, డి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ రెండింటితో బేస్ చేసుకొని మనం అందులో ఏపీలోని నంబర్ ఆఫ్ టర్మ్స్ కి సమ్ము కనుక్కోవాలి. అర్థమవుతుందా? సమ్ము కనుక్కోవాలి. ఇక్కడ ఫస్ట్ కండిషన్ బాగా వినండి, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కొంచెం వినండి. ఓకే, గివెన్ ద ఎస్ అంటే 7 టర్మ్స్ కి 49, అలాగనే 17 టర్మ్స్ కి 289. ఓకే, ఇప్పుడు చూడండి కండిషన్ చూడండి. S7 ఎంత? 49. అసలు S49 అంటే ఫార్ములా ఏంది మనకి? ఫార్ములా అంటే సమ్ ఆఫ్ టర్మ్స్ n/2 2a ప్లస్ n-1 d ఈక్వల్ టు Sn. ఇదే కదా సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కొని ఇంకా ఫార్ములా. ఎన్ని టర్మ్స్ కి? 7 టర్మ్స్ కి. అంటే ఎన్ని బదులు ఎంత పెట్టాలి? ఇప్పుడు 7 పెట్టాలి. ఓకే, అంటే 7/2 మనకి ఏ లేదు కాబట్టి మిగతావన్నీ అలాగనే రాసుకోవాలి. 7-1 d ఈక్వల్ టు Sn. మొత్తం ఆన్సర్ ఎంత? 7 టర్మ్స్ కి. అదే S7 కి మొత్తం ఆన్సర్ ఎంత? 49 అనమాట. ఓకే, 49. ఇక్కడ చూడండి, ఇది ఇంటూ చేయనికి రాదు కాబట్టి, భాగారం చేయనికి రాదు కాబట్టి అలానే ఉంటుంది. 2a ప్లస్ 7 లో కల్లా 1 పోతే 6d ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత? 49. ఓకే, మనకి ఇది ఇంటూ చేస్తుంది, అవతల పోతే ఏమవుతుంది? అవతల పోతే డివైడ్ అవుతుంది. నేను డైరెక్ట్ గా రెసిప్రోకల్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇంటూ చేస్తున్నమాట, అవతల పోతే రెసిప్రోకల్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. 2a ప్లస్ మిగతా ఇక్కడ 2a ప్లస్ 6d ఈక్వల్ టు, ఇది ఇంటూ చేస్తుంది, అవతల పోతే రెసిప్రోకల్ అవుతుంది. అంటే కిందిది పైకి, పైది కిందికి అవుతుంది అనమాట. ఓకే, 49 ఇంటూ 2/7 అవుతుంది. ఓకే, ఎలా అంటే ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇతర పోతే ఏమైతే డివైడెడ్ బై. ఇక్కడ 49/7/2 నేను మామూలుగా చెప్తున్నాను. ఇంటూ చేస్తుంది, ఇతర పోతే డివైడెడ్ బై. మళ్ళీ దీన్ని రెసిప్రోకల్ చేయండి. 49 ఇంటూ 2/7 వచ్చిందా? ఓకే, బైలో ఉన్నప్పుడు అట్లా చేయడం బెస్ట్. 7 1 జా 7, 7 జా 49. ఈక్వేషన్ ఏంది ఇప్పుడు? 2a ప్లస్ 6d ఈక్వల్ టు 7 2 జా 14. ఇది ఈక్వేషన్ 1 అనమాట. ఏమనుకోవాలి? ఈక్వేషన్ 1. ఇప్పుడు ఈక్వేషన్ 2 కూడా సేమ్ ఇలాగనే చేయాలి. ఇప్పుడు మనం సమ్ 7 టర్మ్స్ కి సమ్ము కనుక్కున్నాం, అంటే 7 టర్మ్స్ కి ఈక్వేషన్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు 17 టర్మ్స్ కూడా ఈక్వేషన్ తయారు చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోడానికి ఏమేం కావాలి? ఎన్ కావాలి, ఏ కావాలి, డి కావాలి, అవి కనుక్కుంటాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి, 7 టర్మ్స్ కి S17 టర్మ్స్ కి ఇప్పుడు 289. ఫార్ములా ప్రకారమే సేమ్ ఇలాగనే చేంజ్ చేయాలి. చూడండి. ఓకే, n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి ఈక్వల్ టు Sn. ఓకే, n ఎంత ఇప్పుడు మనకి? 17 టర్మ్స్ కాబట్టి 17/2 2a ఏ లేదు కాబట్టి n ఎంత? 17-1. d ఎంత? అది కూడా లేదు కాబట్టి అలాగనే ఉంటుంది. Sn మొత్తం 17 టర్మ్స్ కి మొత్తం సమ్ ఎంత? 289. ఓకే, 17/2 2a ప్లస్ 17 లో కల్లా 1 పోతే ఎంత? 16d ఈక్వల్ టు 289. ఓకే, ఇది ఇంటూ చేస్తుంది, సేమ్ ఇలాగనే ఇంటూ చేస్తుంది. అవతల పోతే ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది అనమాట. కిందిది పైకి, పైది కిందికి. 2a ప్లస్ 16d ఈక్వల్ టు 289 ఇంటూ 2/17. ఏంది? 2/17. ఇక్కడ మనము ఇంటూ చేస్తుంది, అవతల పోతే రెసిప్రోకల్ అవుతుంది. 17 తో భాగారం చేద్దాం. 17 తో భాగం చేద్దాం. 289. 17 1 జా 17, 8 లో కల్లా 1 పోతే 1, 2 లో కల్లా 1 పోతే 1, 9 దింపుకుంటాం. 17 7 జా 119, 0. ఎంత వచ్చింది? ఇక్కడ చూడండి, 17 1 జా 17, 17 జా ఎంత వచ్చింది? 17 వచ్చింది. 17 ఇంటూ 2 చేద్దాం. 2a ప్లస్ 16d ఈక్వల్ టు 17 2 జా, ఇక్కడ చూడండి, 2 7 జా 14, 2 1 జా 2 3. ఎంత వచ్చింది? 34 వచ్చింది. 2. ఓకే, ఇది ఈక్వేషన్ 2. ఇక్కడ చూడండి, బాగా వినండి. ఈక్వేషన్ 1 వచ్చింది, ఈక్వేషన్ 2 వచ్చింది. ఈ రెండింటిని మనం బేస్ చేసుకొని ఏ డి కనుక్కుందాం. ఫస్ట్ ఏంది? ఏ డి కనుక్కుందాం. ఓకే, బాగా చూడండి. 2 - 1 చేద్దాం, ఎందుకంటే పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ దీనికి ఈజీగా ఉంటుంది. అంటే 2 - 1 చేద్దాం. అంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 ఏముంది? a ప్లస్ 16d, 2a ప్లస్ 16d మైనస్ ఈక్వేషన్ 1 ఏముంది? 2a ప్లస్ 6d, 2a ప్లస్ 6d ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత? ఈక్వేషన్ 34 మైనస్ 14 కదా. ఓకే, బాగా చూడండి. ఇక్కడ 2a క్యాన్సల్. ఓకే, 2a క్యాన్సల్. ఓకే, 16d ప్లస్ ఇంటూ మైనస్
6d 34 లో కల్లా 14 పోతే 4 లో కల్లా 4 పోతే 0, 2 లో కల్లా 1 పోతే 2 ఎంత వచ్చింది 20. ఓకే 6d లో కల్లా 10d పోతే ఎంత 16d లో కల్లా 6d పోతే ఎంత 10d ఈక్వల్ టు 20. 10d లో కల్లా ఇప్పుడు 10 ఇంటూ వస్తుంది ఇంత పోతే డివైడెడ్ బై 10 1 జా 10 10 2 జా అంటే d ఎంత వచ్చింది 2 వచ్చింది. ఓకే d ఎంత వచ్చింది 2 వచ్చింది. మనకి d తో కాదు ఏ కూడా పని ఉంది. ఇదంతా ఎందుకు సమ్ ఆఫ్ 50 ఎంత అందులో ఉన్న టర్మ్స్ కి మనం సమ్ చేయడానికి అనుకుంటాం. అన్ని సమ్ చేయాలంటే మనం ఏ కావాలి d కావాలి n కావాలి. ఓకే ఇక్కడ చూడండి d సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను నేను. ఏంది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది నాకు 2a ప్లస్ 6d ఈక్వల్ టు 14. d ఎంత వచ్చింది మనకి 2 కదా సబ్స్టిట్యూషన్ చేద్దాం 2a ప్లస్ 6 ఇంటూ 2 ఈక్వల్ టు 14. 2a ప్లస్ 6 2 జా 12 ఈక్వల్ టు 14. 2a ప్లస్ ఇక్కడ చూడండి మైనస్ ప్లస్ 12 అవతల పోతే మైనస్ 12 ఈక్వల్ టు 12. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఓకే 2a ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది 14 మైనస్ 12 ఎంత వస్తుంది 2 క్యాన్సిల్ చేసేద్దాం. ఓకే a ఈక్వల్ టు ఎంత వస్తుంది 1 వస్తుంది కదా. a ఈక్వల్ టు ఎంత వచ్చింది 1 వచ్చింది. ఇప్పుడు సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక మనకి ఏం కావాలి n కావాలి a కావాలి d కావాలి. కానీ ఇక్కడ మనకి ఏ డి మాత్రమే వచ్చింది n రాలేదే. n రాలేదు అంటే మనకి an తెలియాలి. an ఇక్కడ చెప్పినారా లేదు అంటే మన సమ్ ఆఫ్ టర్మ్స్ లో 51 నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కునేటప్పుడు n అలాగనే ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఫార్ములా ఏంది మనకి ఇప్పుడు సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోనిక Sn ఈక్వల్ టు n బై 2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఓకే ఇక్కడ బాగా చూడండి n తెల్లు మనకి n అలాగనే ఉంటుంది. ఓకే 2 ఏ ఎంత మనకి ఏ ఎంత వచ్చింది 1 కదా 1 ప్లస్ n ఎంత n కూడా తెలీదు 1 మైనస్ 1. డి ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది ఎంత 2. ఇప్పుడు మనం వీటిని బేస్ చేసుకొని లెక్క చేయాలి. బాగా వినండి మళ్ళీ చెప్తున్నాను. మనకి ఏ వచ్చింది డి వచ్చింది కానీ ఎన్ని తెలీదు. అసలు ఎన్ని ఎలా కనుక్కోవాలి మనకి ఇప్పుడు ఏఎన్ తెలిస్తే ఎన్ని కనుక్కోవచ్చు. ఏఎన్ కూడా చెప్పలేదు కదా మనకి ఇక్కడ. ఓకే ఓన్లీ సమ్ ఆఫ్ టర్మ్స్ ఆన్సర్స్ మాత్రమే చెప్పినారు కాబట్టి మనకి ఎన్ కనుక్కోనిక రాదనమాట. ఓకే అర్థమవుతుందా n బై 2 2 1 జా 2 ప్లస్ ఇక్కడ చూడండి ఎన్ని తొక్క దాన్ని ఇంటూ చేయండి 2n మైనస్ బాగా చూడండి 2 ఇంటూ n 2n మైనస్ 2 1 జా 2. ఓకే n బై 2 ఇక్కడ చూడండి 2 లో కల్లా 2 పోతే ఇక్కడ చూడండి 2n బాగా చూడండి 2n 2 లో కల్లా 2 పోతే 0 ఇంకా ఏం ఉండదు కాబట్టి 2n. ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ చేద్దాం. ఇంకా మిగిలింది ఏంది n స్క్వేర్ మిగిలింది n ఇంటూ n స్క్వేర్. ఎందుకు n స్క్వేర్ రాయాలంటే n ప్లస్ n ఏమవుతుందంటే 2n అవుతుంది. అదే n ఇంటూ n ఏమవుతుందంటే n స్క్వేర్ అవుతుంది. ఓకే ఇక్కడ 2 క్యాన్సిల్ చేసినా n ఇంటూ n స్క్వేర్ అనమాట. అసలు ఏంది n స్క్వేర్ వచ్చింది మనకు ఆన్సర్ కదా సమ్ ఆఫ్ ఎంత టర్మ్స్ కదా ఫార్ములా రావాల్సిందంటే ఇక్కడ చూడండి n అంటే ఏంది నంబర్ ఆఫ్ టర్మ్స్ అని అర్థం. అంటే ఇందులో మనకి ఇక్కడ ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి అంటే ఆ టర్మ్స్ కి మనకు ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి దాని ఆన్సర్ ఎంత n స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు బాగానండి అసలు n స్క్వేర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి ఈ ఏపీ ఇది ఏపీ ఆల్రెడీ చెప్తున్నాను కాబట్టి ఆ ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అన్నిటికి స్క్వేర్ చేస్తే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ వస్తుంది అనమాట. అర్థమైందా మళ్ళీ చెప్తున్నానండి n స్క్వేర్ వచ్చింది. n అంటే ఏంది నంబర్ ఆఫ్ టర్మ్స్. అంటే వీళ్ళు ఇచ్చిన కండిషన్ లో ఏపీ ఉంటుంది కదా ఆ ఏపీ మనం ఏపీ తయారు చేసుకుంటే వెళ్ళొచ్చు. ఏది ఏ దీన్ని బేస్ చేసుకొని ఏపీ కనుక్కోవచ్చు. అందులో మనకి ఎన్ని కనుక్కోనిక రాదు కాబట్టి ఏ అని తెలియదు కాబట్టి మనకి ఎన్ని స్క్వేర్ వచ్చింది. మనకి ఎన్ని స్క్వేర్ అంటే ఏంది అందులోని ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అన్నిటికి స్క్వేర్ చేస్తే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆన్సర్ వస్తుంది అనమాట. అర్థమైందా మళ్ళీ చెప్తున్నానండి మనకి ఎన్ని నంబర్ ఆఫ్ టర్మ్స్ తెలిస్తే వాటిని స్క్వేర్ తెలిస్తే ఇప్పుడు 15 ఉంది 15 స్క్వేర్ చేస్తే అందులోని సమ్ వస్తుంది. 1 స్క్వేర్ ఉంది అనుకో 1 స్క్వేర్ చేస్తే అన్ని టర్మ్స్ ఆన్సర్ వస్తుంది అనమాట. అంటే మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలిస్తే అన్నిటికి స్క్వేర్ చేస్తే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే నోట్ డౌన్. ఓకే గైస్ మీరు చివరి వరకు వినింటే కన్నా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. నోట్ డౌన్ గైస్.